చిన్న మాట, చాలా చిన్న మాట. కేసీఆర్ కిట్ పెట్టినాం, లక్షాధికారుల కోసం పెట్టినాం, కోటీశ్వర్ల కోసం పెట్టినాం. ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు? పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం. ఆడపిల్లగానే 13,000 ఇచ్చినాం, మగ పిల్లగానికైతే 12,000 రూపాయలు ఇచ్చినాం. ఆ వాహనాలు పెట్టి, అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ప్రసవాలు చేయించి, వాళ్ళకి మందులు ఇచ్చి, ఫ్రీగా ఉచితంగా చేసి, బ్రహ్మాండంగా ప్రసవం చేయించి మళ్ళీ ఇంటికాడ దించినాం. గది బంద్ చేస్తారా ఎవరన్నా? ఎందుకు బంద్ చేయాలి? ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇయ్యాల. ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇది ఏం పథకమయ్యా, బాగుందా అంటే, సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి, ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన, ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు